హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, కామెంట్ చేయండి అస్సలు మర్చిపోకుండా అనమాట. అండ్ ఈరోజు వీడియోలో అయితే చాలా చాలా క్రేజీ అనమాట. నిజంగా ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరి లైఫ్లో ఈ సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్న వాళ్ళే, ఫేస్ చేస్తున్న వాళ్ళు కూడా అనమాట. సో మీకైతే ఇది నిజంగా ఒక బహుమతి లాంటి వీడియో అనమాట ఇది. సో చెప్తాను, ఎందుకంటే ఇప్పుడు చాలామంది రిలేషన్షిప్లో స్టార్టింగ్ ఉన్నట్లు తర్వాత ఉండట్లేదు, లేదా మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారనో, లేకపోతే సంథింగ్ ఏదో జరుగుతుంది, గొడవలు అవుతున్నాయనో అని మీకు అనిపిస్తే, ఖచ్చితంగా వెళ్ళిన వాళ్ళు తిరిగి రావాలి అంటే మీరెక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నెరవేరటం లేదని బాధపడుతున్నారా? ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. గురుజీ మునిరాజ్ గారు. వ్యాపారం, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, విదేశీ ప్రయాణం, ఆరోగ్య సమస్యలు, ఇంకా వివాహం ఆలస్యం అవ్వటం, సంతానం లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు కేసులు, ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపిస్తారు. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. సంప్రదించవలసిన సెల్ నంబర్ 9666828223. సో మిమ్మల్ని కోల్పోతామేమో అనే భయంతో, పశ్చాత్తాపంతో మళ్ళీ వాళ్ళు మీ దగ్గరికి రావాలి అంటే ఒక 3 to 4 టెక్నిక్స్ చెప్తాను. సూపర్గా వర్కౌట్ అవుతాయి. ట్రై చేయండి. డెఫినెట్లీ మీకు వర్క్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోలో కామెంట్ చేయండి మర్చిపోకుండా. మీ కామెంట్స్ చాలా వాల్యుబుల్గా తీసుకుంటాను. ఎవ్రీ కామెంట్ చదువుతాను. సో ఏదో గొడవ అయింది, వద్దన్నారో, వదిలేశారో, అవాయిడ్ చేశారో, లేకపోతే మిమ్మల్ని బాధ పెట్టేశారో, లేకపోతే మీకు టెన్షన్ పెట్టేశారో, ఏదన్నా చేయనివ్వండి. బట్ కానీ మీరు మాత్రం అడుక్కోవద్దు, వాళ్ళు వెంట పడద్దు, అడుక్కోవద్దు. మళ్ళీ చెప్తున్నాను, 2 పాయింట్లు చెప్తున్నాను. మాట్లాడు అని వాళ్ళ వెంట పడద్దు, ఖచ్చితంగా చెప్తున్నాను. ఓకే. అలాగే ఇంకొకటి ఏంటంటే, మీరు చేయాల్సింది సైలెంట్గా ఉండటం అంతే. మీరు చేయాల్సిన పని ఏం చేయొద్దు, జస్ట్ కామ్గా ఉండండి అంతే. కానీ నేను చెప్పింది గుర్తుపెట్టుకోండి, వెంట పడొద్దు, ఎక్కువ టెక్స్టులు పెట్టొద్దు, ఎక్కువ కాల్స్ చేయొద్దు, సైలెంట్గా ఉండండి. మీ మనసులో బాధ ఉందో, కోపం ఉందో, ఏదైనా కానీ మనసులోనే పెట్టుకోండి. సైలెంట్గా మీ పని మీరు చూసుకోండి. ఓకే. అలా చేయటం వల్ల ఖచ్చితంగా అవతల వాళ్ళకి స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఏం స్టార్ట్ అవుతుంది? టెన్షన్ స్టార్ట్ అవుతుంది. సో ఎప్పుడు మీరు అడుగుతూ ఉంటారు, వెంటబడుతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. కానీ సమ్ టైమ్ షాకింగ్ లాగా మీరు అది రివర్స్లో చేసి చూపించారు అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళ బ్రెయిన్ బ్లాస్ట్ అవుతుంది అన్నమాట. అండ్ ఏంటి, ఎప్పుడు మన వెనుకే తిరిగేవాళ్ళు, మన కోసం పరితపించేవాళ్ళు, ఈరోజు ఏంటి ఇంత కామ్ అయ్యారు, ఏంటి ఇంత సైలెంట్ అయిపోయారు అని వాళ్ళు మీకోసం వస్తారు. వాళ్ళు ఉంటేనే సంతోషం కాదు, వాళ్ళు లేకపోయినా కూడా నువ్వు సంతోషంగా బతకగలవు, సంతోషంగా ఉండగలవు అని నిరూపించు వాళ్ళకి. ఓకే. అండ్ బాధ ఉందో లేదో పక్కన పెట్టేసేయండి, మీ మనసులో బాధ అది వద్దు మనకి. కానీ బయటకు నువ్వెలా ఉండాలి అనేది మాత్రమే నేను ఇక్కడ చెప్తున్నాను. అంటే కొంతమందికి ఏంటంటే, మనం ఒక లూజ్ పోలిస్తాం. ఏంటి అంటే, ఆ పర్సన్ ఉంటేనే మనం హ్యాపీగా ఉంటాం, లేదంటే మనం ఉండము అని చాలామంది రుద్ది చెప్పుకుంటారు. బట్ ఏమవుతుంది అంటే, వాళ్ళకి ఒక అలుసు అవుతుంది అనమాట. నేను ఉంటేనే, నేను లేకపోతే లేదు అన్నట్లుగా వాళ్ళకి ఒక ధీమా వచ్చేస్తుంది. కానీ ఇక్కడ నువ్వు ఉన్నా సరే, నువ్వు లేకపోయినా సరే, నేను బతకగలను, నేను ఉండగలను హ్యాపీగా అని కొద్ది రోజులు నిరూపించండి, చూపించండి. చూడండి, నిజంగా చెప్తున్నాను, మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు ఇంకంతే. అండ్ ఇంకోటి ఏంటి అంటే, మీకు ఎవరైతే కేర్ ఇస్తున్నారు, మీకు ఎవరైతే రెస్పెక్ట్ చేస్తున్నారు, మీకు ఎవరైతే బోలెడంత ప్రేమని చూపిస్తున్నారో వాళ్ళతో టైం అనేది కేటాయించండి. అది ఎవరైనా కావచ్చు, ఒక ఫ్రెండ్, సిస్టర్, బ్రదర్, రిలేషన్, అంటే మీ రిలేటివ్స్లో వాళ్ళు ఎవరైనా కావచ్చు అనమాట. సో వాళ్ళతో అంటే నిన్నెవరు ప్యాంపరింగ్ చేస్తున్నారు, నిన్నెవరు సంతోష పెడుతున్నారు, నీతో ఎవరు ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు, నీకు ఎవరు వాల్యూ ఇస్తున్నారు, వాళ్ళతో ఉండటానికి ట్రై చేయండి. చాలా మంచి రిలాక్స్ వస్తుంది. అండ్ నెక్స్ట్ నువ్వు చేయాల్సింది ఏంటి అంటే, పోయిన వాళ్ళ కోసం కూర్చోకుండా మీ ప్రయత్నం మీరు చేయండి. ఏం ప్రయత్నం చేయాలి? వాళ్ళు ఏం చేస్తే వస్తారు, ఎలా మాట్లాడితే వస్తారు, ఇది కాదు. ఓకే. మీ కెరియర్ పైన, మీ లైఫ్ పైన ఏం చేస్తే మనం కొంచెం బిందాస్గా ఉండొచ్చు, మనం లైఫ్లో ఇంకాస్త పైకి వెళ్ళొచ్చు, ఒక మెట్టు ఎదిగి ఒక రేంజ్కి వెళ్ళొచ్చు అనే దాని మీద ఫోకస్ చేయండి. సో డెఫినెట్లీ వాళ్ళు మీకోసం వస్తారు. వాళ్ళకి కొద్ది రోజుల తర్వాత ఆటోమేటిక్గా పశ్చాత్తాపం స్టార్ట్ అవుతుంది. ఇంక వాళ్ళకి మేబీ వాళ్ళ సైడ్ నుంచి ఏదైనా రాంగ్ ఉంటే మాత్రం వాళ్ళు ఎక్కువ రోజులు మీకు దూరంగా ఉండలేరు.
అనిపిస్తుంది. మేబీ ఆలోచించుకుంటారు, నా మిస్టేక్ కూడా ఉంది కదా, నేనే తొందరపడి అన్నానేమో, నేనే తొందరపడి హర్ట్ చేశానేమో అనే ఫీలింగ్ వాళ్ళకి ఒక రోజు స్టార్ట్ అవుతుంది. మీకోసం ఖచ్చితంగా వస్తారు, లేదా మీకు కాంటాక్ట్ అయినా అవుతారు డెఫినెట్లీ అనమాట. ఇది 100% షూర్, నమ్మండి. అలా అని చెప్పేసి ఒక గొడవైన తర్వాత వాళ్ళు మిమ్మల్ని అవాయిడ్ చేసి మీరు ఒక సైడ్ ఏడుస్తున్నారు, సో నన్ను వదిలి వెళ్ళొద్దు అన్నారు, బట్ నువ్వు నాకు కావాలి అన్నారు, సో నువ్వు లేకపోతే బ్రతకలేను అన్నారు, బట్ అయినా కూడా వాళ్ళు ఏ మాత్రం ఫీల్ అవ్వకుండా, ఏ మాత్రం బాధ లేకుండా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతే వన్ టైం వాళ్ళు మీకోసం తిరిగి వస్తారు చూసారా, రిటర్న్లో మళ్ళీ మీ వాల్యూ తెలుసుకొని మీకంటే బెస్ట్ నాకు ఇక దొరకరు, మేబీ దొరికినా నేను అంత హ్యాపీగా ఉండలేను అని ఫీల్ అయిన రోజు వాళ్ళు ఖచ్చితంగా రిటర్న్ వస్తారు. కానీ మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ వెంటనే యాక్సెప్ట్ చేయొద్దు. గుర్తుపెట్టుకోండి, నీకు ఎంత బాధ పెట్టారు వాళ్ళు, నిన్నెంత తప్పుగా చులకనగా చూశారు, ఆ రోజు నువ్వు ఎంత ఏడుస్తున్నా పట్టించుకోకుండా నిన్ను కాళ్ళ తన్నినట్టు వెళ్ళిపోయారు, అది నీ బ్రెయిన్లో అలా నిలబడిపోవాలి అన్నమాట. సో అందుకే తిరిగి వస్తే అంత ఈజీగా, అంత సింపుల్గా వాళ్ళని యాక్సెప్ట్ చేయొద్దు. ఇంకోటి ఏంటి అంటే, మేబీ వాళ్ళు మీకు దగ్గరలో ఉన్నట్లయితే మాత్రం డెఫినెట్లీ వాళ్ళు మీరు నడుస్తున్నప్పుడు, ఎటైనా వెళ్తున్నప్పుడు మీకు వాళ్ళు ఎదురు పడినా కూడాను వాళ్ళు మనకి తెలియదు, మనకి వాళ్ళకి అసలు సంబంధమే లేదు అన్నట్లుగా మీరు నడుచుకుంటూ వెళ్ళిపోవాలి, ఇంకా అంతే. అంతేగాని కనిపించారు కదా అని చెప్పేసి ఇలా చూడమాకండి, ఓకే? సో ఎందుకంటే వాళ్ళు హర్ట్ చేసిపోయారు కదా, సో అది మీకు గుర్తుండాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళకి గుణపాఠం అవ్వాలి కదా. కాబట్టి ఆ పర్సన్ మిమ్మల్ని బ్లేమ్ చేసి వదిలేసిపోయిన వాళ్ళు, లేకపోతే బాధ పెట్టిపోయిన వాళ్ళు నీకు కంట పడితే, నీ ఎదురు పడినా కూడాను సైలెంట్గా నీ దారి నువ్వు వెళ్ళిపోవటమే. మనకు తెలియదు, ఇంకా మనిషి ఎవరో తెలియదు అన్నట్లుగా వెళ్ళిపోవాలి. అప్పుడు వాళ్ళకి ఇక్కడ గుచ్చుకుంటుంది అనమాట, అది తెలుస్తుంది, వాళ్ళకి తెలుస్తుంది, మీకు కాదు. ఒక పర్సన్ మనల్ని ప్రాణంగా ప్రేమించిన పర్సన్ మనల్ని చూసి చూడనట్లుగా వెళ్ళిపోతే అది చాలా పెద్ద నరకం అనమాట. సో వాళ్ళకి అవతల సైడ్ ఆ నరకం స్టార్ట్ అవుతుంది. ఈ సింపుల్ పాయింట్స్ మీకు అందరికీ బాగా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. జస్ట్ ఫాలో అయ్యి చూడండి. మీ లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్ వస్తే, మిమ్మల్ని ఎవరైనా కించపరిచి బాధ పెట్టో మోసం చేసేసో మేబీ వెళ్ళిపోతే వాళ్ళకి ఆ పశ్చాత్తాపం కలగాలి, మీరేంటో తెలుసుకో, వాళ్ళు రావాలని మీరు వెయిట్ చేస్తూ ఉన్నట్లయితే మాత్రం నేనేం చెప్పానో అది యాస్టీస్గా ఫాలో అయిపోండి, డెఫినెట్లీ వర్కౌట్ అవుతుంది అనమాట. ఓకే, నేను వీడియో ఎండ్ చేస్తున్నాను ఇంతటితో. మీకు ఎలా ఉంది వీడియో కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఇన్స్టా ఐడి, మెయిల్ ఐడి కూడా ఇస్తాను ఈ వీడియోలో, ఖచ్చితంగా చెక్ చేసేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఫర్దర్గా ఇంకా ఎలాంటి మీకు వీడియోస్ కావాలో కూడా నాకు చెప్తూ ఉండండి. మీకు మంచి కంటెంట్ ఇవ్వడానికి నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్ యూ, టేక్ కేర్, బై బాయ్.